సార్ మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. ఢిల్లీలో ఆప్ను దెబ్బ కొట్టాం, నాడు హర్యానాలో మమ్మల్ని దెబ్బతీసింది, ఇక మేము బీజేపీ గెలుపుకు కారణమయ్యాం. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ. బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తుందన్న వాదనకు బలాన్ని చేకూరుస్తున్న సీఎం వ్యాఖ్యలు. కూటమి మిత్రులను ఓడిస్తున్న కాంగ్రెస్ అంటూ విమర్శలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇది చూసిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఒక క్లారిటీ రావాలి. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడండి, ఢిల్లీలో ఆప్ను దెబ్బ కొట్టామంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా 13 నుంచి 16 స్థానాలలో గెలవాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ కావాలని ఓడగొట్టింది అనేది వాస్తవం. దాదాపుగా 13 నుండి 15 స్థానాలలో చాలా అంటే చాలా తక్కువ మెజార్టీతో కూడా ఓడిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తన మనసులో ఉన్న మాట చాలా క్లారిటీగా కూడా ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చెప్పిండు. ఎందుకు అంటే ఢిల్లీలో ఆప్ను దెబ్బకొట్టామంటే ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీలు కలిసి కుట్రపూరితంగా ఎట్లా పతనం చేసుకుంటూ వస్తున్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, నాకు నేను సపోర్ట్ చేస్తా, నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా 2 జాతీయ పార్టీలు ఈ దేశాన్ని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ప్రప్రథమంగా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని వెళుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అంతకు మించి మరెక్కడా కూడా మీరు చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. ప్రాంతీయ పార్టీల ఆ హవా అనేది ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యంగా కూడా నాడు హర్యానాలో మమ్మల్ని దెబ్బతీసిందనే కారణం చేత వీళ్ళు దెబ్బతీసిర్రు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో మేము ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయాం, 0 స్థానాలను గెలిచాం, 0 అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఓ పక్కన దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరువు పోయినా కూడా అక్కడ 0 గుండు 0 గాడిది గుడ్డు వచ్చినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టామంటూ గర్వంగా చెప్తున్నారు ఈ నేతలు. ఇక దీన్ని ఎట్లా చూస్తారు అనేది మీకే వదిలేస్తున్నా. ఇక ఇక్కడ మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే బీజేపీ విజయాలకు కాంగ్రెస్ పరోక్షంగా కారణమన్న వాదనకు సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. కూటమి పార్టీలను దెబ్బకొడుతూ బీజేపీ సక్సెస్ఫుల్లో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఆ విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఢిల్లీ ఫలితాలపై ఆయన చేసిన విశ్లేషణ తీవ్ర చర్చకు దారితీసింది. హర్యానాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఢిల్లీ అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ విజయానికి కాంగ్రెస్ ఏ విధంగా దోహదపడుతుందో ఆయన స్పష్టం చేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆప్ కారణమైతే ఢిల్లీలో ఆప్ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణమైందని సీఎం అన్నారు. అక్కడ తమను ఆప్ దెబ్బ కొట్టిందని, ఢిల్లీలో ఆప్ను తాము దెబ్బ కొట్టామని చెప్పారు. ఇండియా కూటమిలో విభేదాల కారణంగా చివరకు బీజేపీ లాభపడుతుందని సీఎం అన్నారు. కేరళలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాలి, ప్రాంతీయ పార్టీల వల్ల ఈ దేశానికి లాభమా నష్టమా అంటే ప్రాంతీయ పార్టీల వల్ల ఈ దేశానికి చాలా లాభం. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం వద్దు, మనకు తెలిసిన మన రాష్ట్ర పరిపాలనకే చూద్దాం. 2014 ముందు కనీసం మనం నీళ్ల కోసం ఎన్ని అవస్థలు పడ్డామో చూసాం, దాంతోపాటు కరెంటు కోసం ఎన్ని అవస్థలు పట్టామో చూసాం. దానితో పాటు అనేక రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఏమేం జరిగినాయో కూడా మీరందరూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. వాటన్నింటితో పాటుగా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ చూస్తున్న పరిణామాలను ఒక్కొక్కటిగా చూస్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, మరి ఇన్నాళ్ళు జాతీయ పార్టీలు ఇక్కడ పరిపాలన చేసినప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేశాయో కూడా చూడొచ్చు. ఇక తమిళనాడు విషయంలో ద్రవిడ పార్టీలకు సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రాంతీయ పార్టీలు ఉంటే ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రానికి సంబంధించి ఎదుగుదల కోసం పనిచేస్తాయి. కానీ 2 జాతీయ పార్టీలు కుట్రపూరితంగా కూడా ఇటు కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ 2 కట్టగలిసి అంటే 2 కూడా నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా కలిసిపోయి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దెబ్బగొచ్చే ప్రణాళికలను చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టడం, జాతీయ పార్టీలలో
రెండు పార్టీల వ్యూహాలు అనేది చాలా క్లారిటీగా ఏర్పడింది. ఇండియా కూటమి అని ఇటు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కపట నాటకం కానీ, ఇంకోవైపున హిందూయిజం అంటూ లేదా ఈ రకరకాల పేర్లు చెప్తూ ఇటు భారతీయ జనతా పార్టీ వెళ్తున్న తీరు కానీ మనం గమనిస్తున్నాం. సో ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ఈ రాష్ట్రానికి చాలా రకాలుగా అంటే ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది వాస్తవం. సో మొత్తానికి ఇక్కడ ఏం చేసిందంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టి పూర్తి స్థాయిలో చేతులు దులుపుకున్న పరిస్థితి కనబడుతుంది. రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీ కనుక ఢిల్లీలో పని చేయకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ పోయి పనిచేస్తుందా? ఇంకా కనీసం సిగ్గు లేకుండా ఎంత దారుణంగా అంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతలు మేము ఆ పార్టీని ఓడగొచ్చాం, భారతీయ జనతా పార్టీ గెలిచింది, అక్కడ ఆ పార్టీని పూర్తి స్థాయిలో ఓడగొచ్చినామని ఆ పార్టీ కార్యకర్తలు లెక్క ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. అరే ఢిల్లీలో పోయి ఒక్క సీటు కూడా రాలేదురా అనే విషయాన్ని మర్చిపోయి పూర్తి స్థాయిలో ఢిల్లీలో కనీసం ఒక్క సీటు అంటే ఒక్క సీటు రాలే అనేది సోయి లేకుండా మాట్లాడుతున్న తరుణం కనబడుతుంది. భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో ఒక్క సీటు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఇజ్జతి ఎంత దారుణంగా పోయింది అంటే మరీ దారుణంగా బజారు పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఆ విషయాన్ని మర్చిపోయి పూర్తి స్థాయిలో మేము ఆపును ఓడగొట్టాం, మేము అది చేసినాం ఇది చేసినాం, కోడికి బొచ్చు వీకినాం, లేకపోతే కోడిగుడ్డు మీద ఈకెలు వీకినాం అనే డైలాగులు కొట్టుడు తప్ప అంతకు మించి చేసింది పీకింది ఏమీ లేదనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అంటున్న పరిస్థితి కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటికీ మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా, ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీరు అందరూ కూడా చూడండి. యావత్తు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పరువు ఏ విధంగా పోయింది అనేది అందరికీ తెలుసు ఢిల్లీకి సంబంధించి. సో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న ముచ్చటేంది, ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టాలట. వీళ్ళు ఓడగొట్టాల్సింది ఎవరు? భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అనేక రకాలుగా ఇటు ఎల్జీతోని పూర్తి స్థాయిలో ఆర్డినెన్సులు రద్దు చేస్తే ఏజెన్సీల పేరుతోని కేసులు పెట్టి అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నది ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీని భారతీయ జనతా పార్టీ సుక్కలు చూపెట్టిన తరుణంలో కనీసం భారతీయ జనతా పార్టీ మీద పోటీ లేకుండా పూర్తి స్థాయిలో సునాయాసంగా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం ఇంకేమిటండి? ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, కాంగ్రెసే